ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. పూజ్యనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్నటువంటి మా ప్రభువా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ కృప కొరకు స్తోత్రాలు, మీ ప్రేమ కొరకు స్తోత్రాలు, మీ జాలి కొరకు స్తోత్రాలు, మీ కరుణ వాత్సల్యత కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, అయా మరి ఆది అంతమైనటువంటి దేవుడు వింటున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, దేవా మరి జనవరి మాసంలో నుంచి దేవా మరి తండ్రి నాయన మరి డిసెంబర్ మాసంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి ప్రభా, ప్రతిదినం నూతనమైనటువంటి కృపతో మమ్మల్ని నింపుతూ దేవా మరి తండ్రి ఈ సంవత్సరం అంతా మీరు మాకు తోడై ఉన్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి విశేషంగా దేవా యొక్క ప్రాతకాల ప్రార్థనలో మీరు చూపినటువంటి అపారమైనటువంటి కృప కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రతి ఉదయకాలం మీతో సహవాసం చేయడానికి దేవా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ప్రేమ అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఇదిగో ప్రభా, మరొకసారి మేము పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో కృప చూపించండి, మీ స్తోత్రాలు నాయన. అలాగే మరి తండ్రి నాయన మా స్తుతుల మీద మీరు ఆశీనుడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. అలాగే మరి ప్రభా 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించండి. మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా మీరు నెరవేర్చిన విధానం అంతటిని జ్ఞాపకం చేసుకొని మరొకసారి ఈ దినం కూడా మేము చదువుతుండగా విశేషమైనటువంటి మీ కృప దేవా మరి తండ్రి, మీ వాక్కు యొక్క నెరవేర్పు మా పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలా కాల ప్రార్థనల ద్వారా మీ సేవకులనైనా ప్రభుదాస్ అంకుల్ గారిని మీ ఆత్మాభిషేకంతో నింపి మీరు బలంగా వాడుకున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి, వానాంటి గారిని కూడా నాయన మీ ఆత్మశక్తి బలంతో నింపి మీరు బలంగా వాడుకున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఈ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి విధమైనటువంటి వాక్య లేఖన భాగాలన్నిటి కొరకు స్తోత్రాలు. మరి విశేష మమ్మల్ని బలపరుస్తూ నడిపించినటువంటి దేవా మరి తండ్రి దినాలు మాసాలు అన్నిటి కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం కూడా విశేషంగా ప్రభా మీ స్వరాన్ని వినగలిగే హృదయం దేవా మరి తండ్రి, మీ దేవా మంచి మనస్సు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, మీ వాక్కును దాచుకునే మంచి హృదయాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. సమస్త విషయాల్లో సహాయం చేయండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి, కృప చూపించండి. దేవా మరి నాయన చివరి ప్రార్థన ఆశీర్వాదం వారికి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రియులు వారి గృహాల్లో చేరిన ఆయన యొక్క ప్రార్థనలు ఏకీవిస్తుండగా విశేషంగా మీ సన్నిధి ప్రతి గృహంలో మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. ఆత్మరూపంలో పరిశుద్ధాత్మ రూపంలో మీరు సంచరించేటువంటి దేవుడు అయి ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవా విశేషంగా మీ సన్నిధి చివరి దినం కూడా మేము కోరుకుంటుండగా మీ సన్నిధి ప్రసన్నత మెండుగా మీరు మాకు అనుగ్రహించి దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోమని మమ్మల్ని బలపరచమని ముందు సమయం అంతటి మీకు అప్పచెప్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడి దేవునామాన్ని మహిమపరుద్దాం. పరిచాడు, భద్రపరిచాడు, అనేకమైనటువంటి మేలు చేశాడు కనుక ఆ మేలులన్నీ కూడా ఏ మాత్రం కూడా మనం ఒక్కటి కూడా మర్చిపోకుండా ప్రభుని స్తుతిద్దాం, గణపరద్దాం, ప్రభుని ఆరాధన చేద్దాం. మేలులు నీ మేలులు మర్చిపోలేనయా అనే పాట పాడి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. మనం కొండల్లాంటి అనుభవాల్లో మనం వెళ్ళినప్పటికీ దేవుడు సన్నిధి మనకు తోడుగా ఉంచాడు. అలాగే శ్రమల్లో, అనేకమైన శ్రమల్లో మనం వెళ్ళినప్పటికీ దేవుడు మనకు ఆయన సన్నిధి తోడుగా ఉంచాడు కనుక అటువంటి అర్థం ఇచ్చేటువంటి ఒక పాటను పాడి దేవుడి నామాన్ని మహింపరుద్దాం. మరచిపోలేనయా మేలును నీ మేలును మరచిపోలేనయా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా మేలును నీ మేలును మరచిపోలేనయా మేలును నీ మేలును మరచిపోలేనయా
విడచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. ఇది పౌరము మనసయ్యా, యేసయ్యా పౌరము మనసయ్యా. ఇది పౌరము మనసయ్యా, యేసయ్యా పౌరము మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడైనావయ్యా. చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడైనావయ్యా. ఇది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. నా ప్రాణము నంతవరకు విడచిపోలేదయ్యా. నా ప్రాణము నంతవరకు విడచిపోలేదయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించును,
నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదును. నా రక్షణ అతనికి చూపించదును. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యం విన్న పిల్లల జనులు ప్రోదాసంకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం మనం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. జాషువా చాప్టర్ 3 బిగినింగ్ ఫ్రమ్ వర్స్ 1. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరినూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఇలాగ ఆజ్ఞాపించిరి: మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్లవలను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలను. మీరు వెళ్లుత్రోవ మీరింతకు ముందుగా వెళ్లినది కాదు. మీరు దాన్ని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడువురాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, ఈ డివోషన్ సమయం మా కొరకు దీవించమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, మనం ఈ ప్రత్యేకమైనటువంటి దినాన మనం దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీరు 3వ అధ్యాయం 4వ వచనంలోని మాట మీరు గమనించాలని నేను కోరుతున్నాను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్లినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్లినది కాదు. ఇక్కడ యెహోషువ నాయకత్వంలో వారు వాగ్దాన దేశం ప్రవేశించబోతూ ఉన్నారు. వాగ్దాన దేశములో ప్రవేశించడానికి వారి ముందు ఉన్నటువంటిది: 1 యోర్దాను నది ఉన్నది, 2 యెరికో మహాపట్టణం ఉన్నది, ఇంకా వారు స్వాధీనపరచుకోవాల్సినటువంటి పట్టణాలున్నాయి. 3వ అధ్యాయంలో ఇంకా క్రిందికి వచ్చి మనం చదివితే వారు వెళ్లగొట్టవలసినటువంటి జాతులున్నాయి. దేవుడు కొన్ని నియమాలు ఈ భాగంలో
మన కొరకు పొందుపరిచాడు. యోర్దాను నదిని దాటి వెళ్ళాలి. యోర్దాను ఒక రీతిగా అది మరణ నది అని పేరు. ఎందుకు అంటే అది తేలిగ్గా ఎవరు దాటలేరు, కొట్టుకుపోతారు. యెహోషువ 3:13 సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్లు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారు బలమైనటువంటి ప్రవాహం. ఎలా దాటాలి? 40 సంవత్సరాల క్రితం వీళ్ళ పూర్వీకులు వారు ఎర్ర సముద్రాన్ని దాటారు గాని రెడ్ సీ లేక సీ ఆఫ్ రీడ్స్. ఎర్ర సముద్రపు నీరు విభజించబడిన తరువాత ఆరిన నేలపైన వారు నడిచారు. ఇప్పుడు యోర్దాను దాటటానికి దానికి తేడా ఉన్నది. యోర్దానులో నీళ్లు ప్రవహిస్తూ ఉండగా ఇప్పుడు వీరు యోర్దానును దాటాలి. ఎందుకని? 40 సంవత్సరాలు ఈ జనాంగం పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభంలో ఉన్న దేవుని కాపుదల సన్నిధి అనుభవించలేదా? 40 సంవత్సరాలు దేవుడు అనుగ్రహించినటువంటి మన్నాను వారు భుజించలేదా? అద్భుతమైన రీతిగా వారికి వ్యాధులే మీకు కలుగకుండా ఐగుప్తీయుల యొక్క తెగుళ్లు మీకు రానివ్వనని చెప్పి దేవుడు వారిని కాపాడినటువంటి ఆ కాపుదల వారు అనుభవించలేదా? వారి కాళ్ళు వాయలేదు, అలాగే వారి చెప్పులు వారు తెగిపోలేదు. వారు చక్కగా 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. అద్భుతం కాదా? కాబట్టి ఇప్పుడు ఈ ప్రజలు తమ పితరుల కంటే ఎక్కువైనటువంటి అద్భుతం, అదేమో సీ, ఇదేమో రివర్, యోర్దాను రివర్, రివర్ జోర్డన్. మీరు హోలీ ల్యాండ్కి వెళ్తే యార్డినిట్ అనేటటువంటి స్థలంలో బాప్తిజం ఇచ్చేటటువంటి యోహాను అనేకులకు బ్యాప్టిజం ఇచ్చినటువంటి ఆ నది జోర్డన్ రివర్ మీరు చూడొచ్చు. అక్కడ చాలా మంది ట్రెడిషనల్ సైట్స్, బ్యాప్టిజం సైట్ మీరు చూడొచ్చు. చాలా విశాలమైన నది ఏం కాదు. కనుక యోర్దాను నది దాటడం అనేది సమస్య. ఇక్కడ ప్రవహించేటటువంటి నీరు ఉన్నటువంటి నదిలో నుండి వీరు దాటాలి. ఎలా దాటాలి? దేవుడు ఒక నియమం వారికి ఇచ్చాడు. ఏమని చెప్పాడు అంటే, మందసం వారికి ముందుగా వెళుతుంది అన్నాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచున్నప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవాలి. ముందు మందసం వెళుతున్నది, ఆర్క్. వీరు వెనక వెళుతూ ఉన్నారు. అయితే వీరికి మందసానికి మధ్య డిస్టెన్స్ ఉన్నది. డిస్టెన్స్ ఎంత అంటే 4వ వచనములో దాదాపు 2000 కొలమూరల ఎడము ఉండవలెను. ఇంచుమించు ½ మైల్ లేక ½ మైల్ కంటే కొంచెం ఎక్కువ అనుకోండి. ½ మైల్ అంటే తక్కువైన దూరమేం కాదు. ఇశ్రాయేలీల జనాంగమంతా తమకు ముందుగా వెళ్లేటటువంటి మందసాన్ని తేరి చూడగలిగినంత ఎడం ఉన్నది. మన దేవుడు మన ముందర నడిచేటటువంటి వాడు. మన దేవుడు మన ముందర నడిచేటటువంటి వాడు. 10వ వచనం. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోవచ్చున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని మీరు తెలుసుకోవాలి అని ఇక్కడ యెహోషువ దేవుని ప్రజలకు చెప్తూ ఉన్నాడు. ఈ చాలా కష్టమైనటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో నుండి వచ్చినటువంటి మనం ఒక నూతన వత్సరంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు నడవబోయేటటువంటి బాట వారికి ఎలాగూ భిన్నమైనదిగా ఉన్నదో మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు అన్నాడు, మీరు వెళ్ళు త్రోవ 4వ వచనం, మీరింతకు ముందుగా వెళ్ళినది
కాదు. ఎందుకు కాదు అంటే వారి ముందు 7 జాతులు వారు ఉన్నారు. 3వ అధ్యాయం 10వ వచనం. కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరిజ్జీయులు, గిర్గేషీయులు, అమోరీయులు, యెబూసీయులు. 7 జాతుల వారిని వీరు వెళ్ళగొట్టాలి. సామాన్యమా? ఈ 7 ట్రైబ్స్ ఒక విధంగా మానవుని అంతరంగ శత్రువులతో పోల్చవచ్చు. వారు లిటరల్ గా బహిరంగ శత్రువులు. వారు వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకుని ఉన్నారు. ఈ భూమి ఎవరిది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమి. వీరి పితరులకు దేవుడు వాగ్దానం చేసింది, ఈ దేశపు పొడవు వెడల్పు సంచరించు, నీకు నీ సంతానానికి దేవుడు ఇస్తానని చెప్పినటువంటి భూమి ఇదే. కాకుంటే 430 సంవత్సరాల ఐగుప్తులో వారు ఉన్నటువంటి కాలంలో ఈ జాతులన్నీ వృద్ధి చెంది వాగ్దాన భూమిని వారు స్వతంత్రించుకొని ఇప్పుడు అసలు హక్కుదారులు వచ్చినప్పుడు వారు దీన్ని స్వాధీనం చేసుకోవటానికి పోరాడవలసి వచ్చింది. చూడండి, దేవుడు మనల్ని సృష్టించాడు, మనం ఆయన సొత్తు. అయితే మనం ఐగుప్తులోనికి, లోకంలోనికి వెళ్లి దేవుడు కుమారుడా, కుమార్తె నీ హృదయం నాకు ఇమ్మంటే మనం ఆయనకి ఇవ్వలేకపోతూ ఉన్నాం, స్ట్రగుల్ అవుతూ ఉన్నాం. ఇంకా చెప్పాలి అంటే మన రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకుంటే గాని మనం ఆయన సంతానం, లేకుంటే ఆయన యొక్క బిడ్డలు మనం కాలేదు. మనల్ని విమోచించుట కొరకు ప్రభు చాలా శ్రేష్టమైనటువంటి కార్యాన్ని చేయవలసి వచ్చింది. సృష్టింపబట్టును బట్టి మనం ఆయన చేత సృష్టించబడినటువంటి బిడలంగా ఆయన సొత్తే. కానీ మనం లోకంలోనికి వెళ్లిపోయాం. ఆదాములో ఉన్నటువంటి నైజ పాపమును బట్టి తాను చేసి దేవుని నిబంధనను లేక దేవుని ఆజ్ఞను మీరి తాను పాపం చేసినందువలన మన ఆది దంపతులు ఆదాము హవ్వలు మనం ఆ కృప పోగొట్టుకున్నాం. అయితే దేవుడు వాగ్దానం చేశాడు, కుమారుడుగా వస్తానని. మనం గత దినాల్లో క్రిస్మస్ జ్ఞాపకం చేసుకున్నాం. క్రిస్మస్ ఆనందం మన హృదయాల్లో ఉంటూ ఉన్నది. దేవుడు మన కొరకే ఆయన శరీరధారిగా వచ్చాడు, కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చాడు. మన ముందు నడిచేటటువంటి నిబంధన మందసం ఆయనే. మనకు ముందుగా వెళ్లేటటువంటి జీవము కలిగినటువంటి దేవుడు ఆయనే. ఆయన మనతో ఉన్నాడు గనుక ఇప్పుడు 5వ వచనంలో 3వ అధ్యాయం, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. వారు యోర్దాను దాటే సమయంలో ఈ తరం యొక్క విశ్వాసం బలపడే నిమిత్తం దేవుడు ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాడు. వారు యోర్దాను దాటటం కనులారా వారు చూచి తమ కాళ్ళు దాటుతూ ఉండగా అద్భుతాన్ని వారు ఎక్స్పీరియన్స్ చేయబోతూ ఉన్నారు. భయపడినటువంటి సమయాలు ఉన్నాయి. అయితే కృపగలిగినటువంటి దేవుడు నూతన వస్త్రములోనికి దాటింపబోతూ ఉన్నాడు. మనం చేయవలసినటువంటి కార్యం ఏంటంటే 5వ వచనం, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చారు. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఎలాగూ? ఆనాడు మోషే నిర్గమకాండ గ్రంథంలో వారికి శుద్ధి కొరకైనటువంటి నియమాలు, దేవుని సన్నిధి ఆ సీనాయి కొండ మీదికి దిగిరావటానికి మునుపు 19వ అధ్యాయం నిర్గమకాండం 10-11 వచనాల్లో చెప్పాడు. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధ పరపుము, వారు తమ బట్టలు ఉదుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సినాయి పర్వతం మీదికి దిగివచ్చు. వ్యక్తి తనను శుద్ధి చేసుకునే పద్ధతి ఉన్నది, దేవుడు శుద్ధి చేసే పద్ధతి ఉన్నది. మన భాగం మనం చేయాలి, దేవుని భాగం దేవుడు చేస్తాడు. కనుక మానవుడు, వీరు ఇశ్రాయేలీలైతే శరీర శుద్ధి ఉన్నది, మానసిక శుద్ధి కూడా ఉన్నది వారికి. మనము శరీర శుద్ధి, మానసిక శుద్ధి, ఆత్మశుద్ధి కలిగినటువంటి వారంగా
యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని ఆచరించిన వారంగా వారు గొర్రెపిల్ల రక్తం జ్ఞాపకం చేసుకున్నారు. పస్కా విందు ఆచరించినటువంటి ప్రజలు వారు. మనం యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుని ప్రభువును బట్టి మనము ఆయన రక్తాన్ని ఆచరించి మన మనస్సాక్షిని ఏ కల్మషము నేరారోపణ లేకుండా మన మనస్సాక్షి శుద్ధి చేసుకుని నూతన వత్సరంలో మనము ప్రవేశించవలసినటువంటి వారంగా ఉన్నాం. వీరి ముందు ఆర్క్ నిబంధన మందసం యాజకులు మోసారు భుజముల మీద. మన ముందు నడిచేటటువంటి నిబంధన మందసం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. దావీదు భక్తుడు 23వ కీర్తనలో అన్నాడు, గడాంధకారపు లోయలో నేను సంచరించెను, యాపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందు. మనకు తోడయుండి మన ముందు నడిచేటటువంటి మన ప్రభు, మన రక్షకుడు, మనకు ముందుగా వెళ్లేటటువంటి నిబంధన మందస్సు, ఆర్క్ ఆఫ్ ద కవనెంట్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 2వ వచనంలోని మాట కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 43:2, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. దేవుని శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు మనకున్నాయి. మనం వాచ్ నైట్ లో అలా న్యూ ఇయర్ డే మన అనుకూలతను బట్టి వాగ్దానాలు మనం పికప్ చేసుకుంటూ ఉంటాం. వాగ్దానాలు తీసుకుని మనము దేవా ఈ వాగ్దానము ఈ సంవత్సరం నా జీవితంలో నెరవేర్చు అని మనం ప్రభువుకు అప్పగించుకుంటూ ఉంటాం. కనుక మన ముందర నడిచేటటువంటి నిబంధన మందసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన నిన్ను విడువను ఎడబాయను అని చెప్పాడు. తీర్మానం ఏంటంటే, ఆదికాండ గ్రంథంలో ఆదాము హవ్వలకు దేవుడు సెలవిచ్చినటువంటి మాట. మొదటి అధ్యాయం 28వ వచనం, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. ప్రభా, ఈ వాగ్దానం ఇంకా చాలా నా జీవితంలో, మా కుటుంబ జీవితంలో నెరవేరవలసి ఉన్నది. దీని నెరవేర్పు నేను చూడగలిగేటట్లు సహాయం చేయి అని మనం ప్రభువును అడగవలసినటువంటి వారంగా ఉన్నాం. దేవుడు ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు మన పక్షంగా దయచేయాలి అని మనం కోరుకుందాం. లోబడి వెళ్ళినప్పుడు తోడై ఉండేదను స్వచ్ఛంద సియోను వాసి అనే పాట మనం పాడుతూ ఉంటాం. అంతేకాదు, ఏదెను నిబంధన మన పక్షంగా నెరవేర్చేటటువంటి ప్రభు మనకున్నాడు. మనం చూస్తూ ఉన్నాం, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, ఇంకా వాగ్దాన భూమిని మనం స్వతంత్రించుకోలేదు. ఆలోచించండి, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇంకా మన అనుభవంలోనికి రాలేదు. ఇశ్రాయేలీలు ఇప్పుడు వాగ్దాన దేశంలో ప్రవేశించి కట్టనటువంటి ఇండ్లు, నాటనటువంటి తోటలు వారు స్వాధీనపరుచుకోవాలి. జాతులను వారు వెళ్ళగొట్టాలి. ఓ ప్రక్క జోర్డన్ నది వారు క్రాస్ చేయబోతూ ఉన్నారు. జెరికో జే బట్ ఫైనల్ జే ఉన్నదే జీసస్ ఈజ్ విత్ అస్. సో వీఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ జోర్డన్ ఆర్ జెరికో బికాస్ జీసస్ ఈజ్ విత్ అస్. ప్రభు అయిన యేసుక్రీస్తు. పిల్లలు పాడుతూ ఉంటారు, యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష అని. కనుక యేసుక్రీస్తు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. మోషే ముందే ద్వితీయోపదేశ కాండంలో తాను వీరు వాగ్దాన దేశంలోనికి రాకమునుపు కూర్చోబెట్టి వారికి చెప్పినటువంటి విషయాలు. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 20వ వచనం, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొన్నట్లును జీవమును కోరుకొనుడి. నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్యునకు, లేక మన ఆయుష్కాలం పెంచబోతూ ఉన్నాడు. ఇంకొక వత్సరంలో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ప్రభు మన ముందుగా వెళుతూ ఉన్నాడు. ఆయన నిబంధన మందస్సం వెళుతూ ఉన్నది. మనం ప్రభు వైపు చూద్దామా?
ఈ ప్రాతకాలంలో ప్రియప్రభ కొన్ని బిట్టర్ ఎక్స్పీరియన్సెస్, చేదైనటువంటి అనుభవాలు, చేదైన జ్ఞాపకాల్లో నుండి వచ్చాం. కొన్ని కుటుంబాల్లో వెళుతున్నది, కొన్ని సమస్యల నుండి వచ్చాం, ఎన్నో ఇబ్బందుల్లో నుండి వచ్చాం. ఎంతో భయం మనల్ని వెన్నాడింది, మనల్ని ఛాలెంజ్ చేసింది. అయితే ఇంత మటుకు మనకు సహాయం చేశాడు. మనం ప్రభువును స్తుతింపవద్దా? ముందు ఉన్న వత్సరం కొరకు దేవుడు నిజంగా ఈ భూమిని స్వతంత్రించుకోవటానికి, ఆయన కొరకు సజీవ సాక్షులుగా ఉంటూ మనం ముందుకు సాగటానికి, మనల్ని ఎన్నుకున్నటువంటి దేవుని ఉద్దేశం నెరవేర్చబడటానికి, దేవుని నిబంధన మందస్సు మన ముందుగా వెళుతూ ఉండగా, ప్రభువైన యేసే మన ముందుగా వెళుతూ ఉండగా, ఆయన నిబంధనలో నిలిచినటువంటి వారంగా, నూతన నిబంధన జనాంగముగా మనము కొనసాగబద్ధులమై ఉంటూ ఉన్నాం. ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుతాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ మహాకృపను బట్టి ఈ దినం మేము చూడగలుగుతున్నాం, ప్రవేశించగలుగుతున్నాం. మా ముందు ఒక నూతన సంవత్సరం, ప్రవేశించవలసినటువంటి సంవత్సరం, స్వాధీనపరచుకోవలసినటువంటి సంవత్సరం. మా ముందు ఎన్నో సవాళ్లు ఉంటూ ఉన్నాయి. ఇశ్రాయేలీల ముందు వారు జోర్డన్ దాటి జెరికో స్వాధీనపరుచుకొని వాగ్దాన దేశంలోనికి లోపలికి వెళ్లవలసి ఉన్నారు. ముందుగా గోత్రముల లెక్క చొప్పున వారికి అప్పగింపబడినటువంటి భూభాగాల విషయంలో వారు వాటిని స్వాధీనపరచుకోవలసి ఉంటూ ఉన్నారు. దేవా, మా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువునందు భూమి మీద మేము స్వతంత్రించుకోవాల్సినటువంటి ఆత్మల పంట, ఆధ్యాత్మిక దీవెనలు, శరీర సంబంధమైన దీవెనలు, వాటన్నిటినీ మేము అనుభవించడం, మేము వెళ్లేటటువంటి పరిస్థితులు ఎంత ఛాలెంజింగ్ గా ఉన్నప్పటికీ వీటన్నిటిలో మీ కృప మాకు తోడుగా ఉంచండి. మీరే మమ్మలను బలపరచండి, మా ప్రార్థన అంగీకరించండి. నిన్ను విడువని ఎడబాయను అని సెలవిచ్చినటువంటి మీరు మాకు ముందుగా మా చుట్టుప్రక్కల ఆవరించి, మా వెనుకను నడిపించి, ఇశ్రాయేలుతో ఉంచిన అద్భుతమైన మీ సన్నిధి మాతోను ఉంచి బలపరిచి తోడైండి మహిమను పొందుమని మా హృదయపూర్వకమైనటువంటి వందనములు, వినతులు యేసయ్య నామములో సమర్పించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.